First, I would like to begin with a story. మొట్టమొదటిగా నేను ఒక కథ చెప్పి ప్రారంభించాలనుకుంటున్నాను. So, I'm not sure whether this story is a real or whether it's made up. ఈ కథ యథార్థమైనదో జరిగినదో లేదా తయారు చేయబడడం నాకు తెలియదు కానీ But there is a deeper meaning in it. అయితే దానిలో ఒక చక్కని అర్థం ఉంది. There is లోతైన a అర్థం poor ఉంది. man అక్కడ ఒక పేదవాడు ఉన్నాడు. who kept having the same dreams over and over again. అయితే అతనికి ఒక కళ మరలా వస్తూ ఉంది. The dream of a great treasure that was buried under a bridge. అయితే ఆ కళలో ఒక వంతెన కింద గొప్ప సంపద దాచబడి ఉంది. That is far away from his own village. అయితే ఆయన యొక్క స్వగ్రామం నుండి ఆ వంతెన చాలా దూరంగా ఉంది. This man never set foot outside this little village. ఆ యొక్క చిన్న గ్రామంలో నుండి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు ఆ వ్యక్తి అంతవరకు. He felt that making such a trip would be impossible. అయితే ఆయన అనుకున్నాడు అంత దూరం వెళ్ళడం అసాధ్యము. But the dream persisted night after night. అయితే ప్రతి రాత్రి తర్వాత రాత్రి ఆ కళ మరలా అతనికి వస్తూనే ఉంది. So finally he decided to travel all the way to find the treasure. అయితే చివరిగా ఆ యొక్క సంపద తీసుకోవడం కోసం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. He finds that exact bridge that he saw in the dream. అయితే ఆయన వెళ్ళిన చోట తన కళలో వస్తున్న ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికే చేరుకున్నాడు. He stood near the bridge and was trying to find what to do next. అయితే ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. There are many people passing by, but he did not dare to search the treasure in the day. అయితే ఆ పగటి కాలము వెళ్ళి ఆ ధనాన్ని వెతకాలనుకోలేదు, ఎందుకంటే జనం తిరుగుతూ ఉన్నారు, అక్కడ మనుషులు తిరుగుతూ ఉన్నారు. An officer noticed him standing there and thought his behavior was suspicious. అయితే అక్కడ ఒక పోలీస్ అధికారి చూస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు అని చూస్తున్నాడు. He asked him, "What are you doing here, standing here and staring at that spot?" అయితే అధికారి ఆ వ్యక్తిని చూసి ఇంతసేపు నువ్వు నిలబడను ఏం చేస్తున్నావు ఇక్కడ అని ప్రశ్నించాడు. The man decided that it would be best to tell the whole story. అయితే ఆ యొక్క అధికారికి తన యొక్క కథ అంతా చెప్పాలనుకున్నాడు. Maybe the officer might help. అయితే ఆ యొక్క అధికారి నాకు సహాయం చేస్తాడు, నా కథ అంతా చెబితే అనుకున్నాడు. Maybe the officer would believe me. ఆ యొక్క అధికారి నన్ను నమ్ముతాడు అనుకున్నాడు. Maybe we both can share the same treasure. ఒకవేళ సంపద కనుక దొరికితే మేమిద్దరం పంచుకుంటాము. So he told the officer the entire story of his dream. అయితే తన యొక్క వస్తున్న కళ గురించి మొత్తం అంతా కూడా ఆ అధికారితో పంచుకున్నాడు. The officer looked at him. ఆ యొక్క అధికారి చూశాడు అతన్ని. He started laughing. అతను చూసి నవ్వుతూ ఉన్నాడు. And the officer said to this poor person, ఆ యొక్క పేదవానికి ఈ అధికారి చెప్పాడు, "I also had a dream. నాకు కూడా ఒక కళ వచ్చింది. I saw also a treasure. నేను కూడా ఒక సంపద దాచబడిన ధనాన్ని చూశాను. It was buried in a small house. అది ఒక చిన్న ఇంటిలో దాచబడింది. It's far away small village. అది చాలా దూరంగా ఒక చిన్న గ్రామము. I had the same dream as well. నాకు కూడా అట్లాంటి కళే వచ్చింది. And it's a small room." అదొక చిన్న గది. So then when this poor person realized the dream that the officer is telling, అయితే ఆ ఆఫీసర్ గారు కళ చెబుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పేదవానికి గుర్తించగలిగాడు ఏంటో అది. it perfectly fitted the man's own village. అది తన యొక్క స్వగ్రామమే, It's his own house. తన యొక్క స్వంత ఇల్లే, It's his own room. తన స్వంత గదే. So immediately he rushed running back to his home. అప్పుడు ఆ పేదవాడు వెంటనే తన ఇంటికి వెళ్ళాడు. So he opened the door. అతనికి ద్వారాన్ని తెరచి He went into the room. ఆ యొక్క గదిలోనికి వెళ్ళి And he immediately started digging. అక్కడ తవ్వటం ప్రారంభించాడు. When he digged through all the way down, ఆ యొక్క దినమంతా తవ్వగా he found the treasure. అక్కడ ఆ యొక్క అధికారి చెప్పిన ధనాన్ని కనుగొన్నాడు. What is the lesson that we can learn from this? ఈ యొక్క కథలో నుండి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? God has given for each one of us as his own treasure. అయితే ఈ కథలో చెప్పబడినట్లుగా దేవుడు మనందరికీ కూడా ఒక దాచబడిన ధనాన్ని ఇచ్చి ఉన్నాడు. It is me that we need to look for who am I in God's ways. అయితే ఈ మనము ఏంటంటే ఆ స్వకీయ సంపాద్యం మనమే, దేవుడు మనల్ని ఎలా సంపాద్యంగా చూస్తున్నాడో మనం గుర్తించగలగాలి. God has a purpose for each one of us. దేవుడు మనందరి కోసం ఒక ప్రణాళిక ఉద్దేశం కలిగి He ఉన్నాడు. sent into this world for a mission. ఆయన ఒక ఉద్దేశం చేత ఒక పరిచర్యతో మనల్ని ఇక్కడ పంపించాడు. We don't know who we are, మనం ఎవరో మనకు తెలియదు. but we can only be shaped up in God's ways. అయితే మనము కేవలం దేవుని మార్గాల ద్వారా ఆ ఆకారాన్ని పొందుకుంటాం. Only through God that we can be, that he is the only one who can change us to the original light that he has intended us to be. అయితే మనము ఏ విధంగా వెలగాలో ఆ వెలుగులోనికి ఆయనే మనలను మార్చగలడు. But we are always looking for something else different. అయితే మనము అన్ని వేళలా వేరొక దాని కోసం అది వెతుకుతూ ఉంటాం. Let's look into the couple of verses. Exodus chapter 19 verse 5. మనం కొన్ని వచనాలు చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము.
అక్కడ ఈ విధంగా రాయబడింది. నేను చదువుతున్న నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. Did you catch that word? There is a clause here. అక్కడ ఒక మాట ఉంది, మీరు గుర్తించగలిగారా? You have to listen closely to his voice and keep his commandment or covenant. Only then you will become a treasure among all the peoples in అయితే the world. సమస్త దేశములలో మనం స్వకీయ సంపాద్యంగా మారాలి అంటే 2 పనులు చేయాలి. మొట్టమొదటగా ఆయన మాట వినాలి, ఆయన నిబంధన అనుసరించాలి. Not only being a treasure, but needs to shine that treasure for his purpose. అయితే కేవలం స్వకీయ సంపాద్యంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన కొరకు ప్రకాశించే వారముగా ఉండాలి. So let's look into the story of Exodus. ఆ యొక్క ఈ నిర్గమకాండంలో ఉన్న కథ గురించి మనం చూద్దాం. The whole story of Exodus is all about redemption. ఆ యొక్క నిర్గమకాండంలో ఉన్న చరిత్ర అంతా కూడా విడుదల గురించినది. God has done wonderful and mighty works on behalf of the children of Israel. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు చాలా గొప్ప అద్భుతాలను సూచక క్రియలను So జరిగించాడు. he made wonderful with his power that he has distinguished between the darkness and light, the children of the darkness and the children of light. దేవుడు తన కార్యాలు చేయటం ద్వారా వెలుగును గురించి అంధకారం గురించిన భేదాన్ని సృష్టించాడు. అలాగే ఎవరు వెలుగు పిల్లలు, ఎవరు చీకటి పిల్లలు ఆయన నిరూపించాడు. He said that I'm going to make you known my name, who I am. మీరు నా క్రియల ద్వారా నా పేరేంటో, నా నామం ఏంటో మీరు ఎరుగుతారని You చెప్పి will ఉన్నాడు. draw close to me and you will know me. That's how I'm going to take you through so that you will know my name. మీరు వెళ్తున్న అనుభవాల ద్వారా నా నామం ఎరుగుతారు, నేనెవరినో మీకు తెలుస్తుందని దేవుడు చెప్పాడు. It is the same purpose that we go through every day in our life. మన జీవితాల్లో మనం వెళ్ళే అనుభవాలు కూడా అదే ఉద్దేశం చేత దేవుడు ఇస్తూ ఉన్నాడు. God has redeemed us. దేవుడు మనల్ని విడిపించాడు. But every place that we have to go, we have to trust in him that he will take us through. Whether it's a storm, whether it's in a fire, whether it's troubled waters, that God is going to take our hand and lead us through. మనం ఏ అనుభవం గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, అది అగ్నైనా, వరదైనా, తుఫానైనా, అవన్నిటి గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము ఆయనను నమ్మి ఆయన చేతులకు అప్పగించబడి మనం వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. There is a concept called makom in Hebrew. హెబ్రీలో మొకోంబ్ అనే ఒక ఆలోచన ఉంది, ఒక అంశం ఉంది. It talks about makom means it's a place. మొకోంబ్ అనేది ఒక ప్రదేశము. It's not a physical place, but it is a spiritual place. అది ఒక భౌతికమైన ప్రదేశం కాదు కానీ ఒక ఆత్మీయమైన స్థలం అది. In the word makom, the last 2 letters constitute a sound called kum. అయితే ఆ మకూమ్ అనే మాటలో చివరి 2 మాటలు కూమ్ అనే మాటను ఇస్తూ ఉన్నాయి. Kum means to lift you up or to raise you up from that place so that you are elevated in God. అయితే కూమ్ అనే మాటకు అర్థం ఏంటి అంటే మీరున్న చోటనే ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడడం, తద్వారా మహిమను లేదా హెచ్చింపబడడం, హెచ్చైన స్థానానికి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం. We don't know what that place is. ఆ యొక్క ప్రదేశం ఏంటో మనకు తెలియదు. But all we have to trust in God. అయితే కేవలం ఆ ప్రదేశం కొరకు దేవుని నమ్మటమే. But oftentimes we fall short. అయితే చాలా సార్లు మనం పడిపోతూ ఉంటాం. We see the place with our own eyes. ఆ యొక్క స్థలాన్ని మనం కళ్ళతో చూస్తూ పడిపోతుంది. We analyze everything about that place. ఆ యొక్క స్థలం గురించి మనం అంతా విచారించి ఆలోచన కలిగి ఉంటాం. And we take our own step. అలాగే మన యొక్క స్వంత అడుగులు తీసుకుంటాం. Let's look at Exodus 15. మనము నిర్గమకాండం 15వ అధ్యాయాన్ని చూద్దాం. 25 all the way to 26. అలాగే 25, 26 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25, 26 వచనాలు. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారిని కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. They came to a place called Mara. వారు అక్కడ ఒక మారా అనే ప్రదేశానికి వచ్చారు. The water was so bitter. అక్కడ ఉన్న నీళ్లు చాలా చేదైనవి. Then they started crying to Lord. అక్కడ వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. So the Mara means bitter. మారా అనే మాటకు చేదు అని అర్థము. God has given them a solution. అక్కడ దేవుడు వారికి ఒక పరిష్కారం ఇచ్చి ఉన్నాడు. That throw the tree into the water. ఇక్కడ ఒక చెట్టును ఆ నీటిలో
వెయ్యాలి. then the waters become sweet. అప్పుడు ఆ నీళ్లు మధురముగా మార్చబడతాయి. But if you catch it, the God says that He's actually testing them to see what was there in their heart. అయితే ఈ కార్యంలో దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. వారి హృదయంలో ఏముంది అని Whether పరీక్షిస్తున్నాడు. they diligently listen to my voice and follow it. ఆయన యొక్క స్వరాన్ని శ్రద్ధగా వింటూ అనుసరిస్తున్నారా లేదని ఆయన పరీక్షిస్తున్నాడు. What is right to do is in the way of the God's eyes. అయితే దేవుని యొక్క దృష్టిలో యథార్థమైనది, నిజమైనది, న్యాయమైనది చేస్తున్నారా అని ఆయన పరీక్షిస్తున్నాడు. If we don't do it, ఒకవేళ అది చేయకపోతే కనుక then the disease will come upon us. అప్పుడు వారి మీదకి రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది. So when we talk about this bitter, ఒకవేళ ఆ చేదు గురించి ఆలోచన చేసినప్పుడు it is so bitter, అది చాలా చాలా చేదైనది. so they can't drink the water. వారు ఆ నీటిని తాగలేరు. But the tree, a lot of the teachers say that the tree is even more bitter than that water. అయితే చాలా మంది బోధకులు చెప్పే మాట ఏంటంటే ఆ వేయబడిన విసరబడిన చెట్టు ఏదైతే ఉందో అది మరింత చేదైనది. How can that bitter tree can take away the bitterness? ఎలాగ ఒక చేదైన చెట్టు ఆ నీటిలో ఉన్న చేదును తీసుకోగలదు? That is our Lord Jesus. ఆ యొక్క విసరబడిన చెట్టే మన ప్రభువైన క్రీస్తు. So in Hebrew it's called AIDS. ఆ యొక్క హెబ్రీ భాషలో ఏజ్గా మాట్లాడబడుతుంది. AIDS means a tree, that's tree of life. అయితే అక్కడ చెప్పబడిన హెబ్రీలో చెప్పబడిన మాట ఏంటి అంటే జీవ వృక్షము. That tree is the only one who can take the bitterness away and give the sweet life for us. ఆ యొక్క జీవ వృక్షమే చేదును తీసుకుని స్వీకరించి మధురాన్ని ఇవ్వగలిగిన జీవ వృక్షం అది. Jesus says, I have come so that you might have the abundant life. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఎందుకోసం వచ్చానని ప్రభు చెప్తున్నారు, సమృద్ధి జీవాన్ని ఇవ్వటం కోసం ఆయన వచ్చి ఉన్నాడు. That sweetness of that, like every day, that life we can enjoy and then we can have that presence every day. అయితే ప్రతి మన అనుదిన జీవితాల్లో ఆయన ద్వారా ఆ మధురమైన అనుభూతిని మనం కలిగి ఉంటాం. But we have to listen to the voice, even though it's a hard place. అదే మనం ఉన్న స్థలము కఠినమైనది కావచ్చు, ఆయన మాట వింటే మనకి అది మధురమే. So one more word I wanted to concentrate here. ఇక్కడ మరొక మాట నేను గుర్తించాలనుకుంటున్నాను. Disease. అక్కడ చెప్పబడుతున్న రోగము లేదా వ్యాధి. The disease in Hebrew is called kala. అక్కడ హెబ్రీ మాట వ్యాధి కొరకు వాడబడింది కళ అనే మాట. Kala also means bread. అయితే ఆ కళ అనే మాటకు ఆహారము, రొట్టె అని కూడా అర్థం ఉంది. How can the same word mean bread and also the same word mean disease? ఈ కళ అనే ఒక మాటకే ఆహారము లేదా రొట్టెని అర్థం ఉంది, అదే సమయంలో వ్యాధి అని కూడా అర్థం ఉంది. Jesus is the word. అయితే ఆ కళ అనే మాటే ప్రభువుని గురించి మాట్లాడుతుంది. If we follow God's words, ఒకవేళ దేవుని మాటను మనం it అనుసరించినట్లయితే will be a blessing. అది మన జీవితాల్లో ఆశీర్వాదంగా ఉంటుంది. If we don't follow, it becomes a curse. ఒకవేళ అది గనక మనము అనుసరించకపోతే ఆ ఆశీర్వాదమే శాపంగా మార్చబడుతుంది. Either it can be a healing for us, అది మనకు స్వస్థత ఇచ్చేదిగా ఉంటుంది, or it will be a disease for us. అలాగే మన పక్షంగా అది రోగాన్ని ఇచ్చేదిగా It కూడా is ఉంటుంది. just one command, అది కేవలం ఒకే ఒక ఆజ్ఞ. but it's our choice whether we listen and follow, or if we don't follow, then it will be a blessing or a curse. అయితే ఆశీర్వాదం పొందుకోవాలా శాపం పొందుకోవాలా అనేది మన ఎంపికను బట్టే ఆధారపడి ఉంటుంది. Paul reconfirms the same thing. ఆ యొక్క మాటనే పౌలు గారు కూడా మనకి నిరూపిస్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 11, మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 27 to 30. 27 నుంచి 30 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాల వరకు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలనుది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. So we have to be very, very careful how the step that we
take in the Lord. అయితే మనము ప్రభువులో తీసుకునే ప్రతి అడుగును బట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. We have to go straight exactly what God says, not going either to the left or to the right. మనం కుడి ఎడమలకు తిరగక ప్రభువు చెప్పిన మార్గంలోనే తిన్నగా నేరుగా వెళ్ళాలి. In case we fall down, ఒకవేళ మనం పడిపోయినట్లయితే, yes, we will fall down. అవును చాలాసార్లు మనం పతనం అవుతాం, పడిపోతాం. God has also given us a remedy. అక్కడ దేవుడు మన కోసం ఒక చికిత్స కూడా ఇచ్చి ఉన్నాడు. Deuteronomy, the chapter 30 is all talking about like, yes, you will fall down. అయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మనకు నేర్పిస్తూ ఉంది, అవును మనం కొన్నిసార్లు పడిపోతాం. But God says, when you turn back to me, when you cry out to me, then I will accept you and I'll make you the same place where you should be. అయితే మీరు పడిపోయినప్పుడు మీరు నాకు మొరపెట్టినట్లయితే మీరు ఎక్కడి నుంచి పడిపోయారో అక్కడి నుంచి మిమ్మల్ని లేపి మరలా అదే స్థానంలో నేను ఉంచుతానని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నారు. Deuteronomy 30 verse 11 to 14. ఒకవేళ మనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుట ఎలా? అది సముద్ర పద్దరిని మించిన. ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటను ఉన్నది. And Jesus is that word. యేసే ఆ మాట. And he clearly explained in Matthew 5. ఆ మాటను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. So it is not far away. He already explained. He already fragmented all the parts to you, and he's feeding you one step at a time, one step at a time, one step at a time. అయితే ఆ మాటలు మనకేమి దూరంగా లేవు, అవన్నీ ముక్కలుగా భాగాలుగా ఆయన మనకి వివరిస్తూనే ఉన్నాడు. All we need to do is follow and have that blessing, that manna that came from heaven, which is Jesus, Yeshua, and follow his voice, listen his voice and follow him accordingly. పరలోకం నుండి మన్నాగా వచ్చిన ఆ ప్రభు యొక్క మాటను వినటం ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. The whole chapter is again talking about like how we can come back. అయితే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము ఎలా మనం ప్రభు దగ్గరికి తిరిగి రాగలమనే విషయాన్ని మాట్లాడుతూ ఉంది. And God in the place of Mara, he says like, I am your healer. అక్కడ మారా అనే స్థలంలో దేవుడు చెప్పాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. So he also is giving an opportunity that when this disease comes and when we repent back in God, that he will heal us and make us to step us back into the same place. అయితే ఎక్కడైతే ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది మనం పడిపోయి రోగపీడితులం అవుతామో ఆయన మనల్ని స్వస్థపరిచి మనం పడిపోయిన చోట నుంచి లేపి ఎక్కడైతే పూర్వం ఉన్నాం అక్కడ ఆయన నిలవబెట్టగలడు. Let's go into the one more, the second place. అయితే మనం మరొక రెండవ చోటుకి వెళదాము. The reason why I'm bringing these three places, because the first place they come after being redeemed from crossing the Red Sea, they come to this place. అయితే వారు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి వారి ముందుకు వచ్చిన తర్వాత ఈ 3 ప్రదేశాల్లో వారు బస చేశారు. And they did sing the song of redemption. ఆ వారు దాటిన వెంటనే ఆ విమోచన గీతాన్ని వారు పాడి ఉన్నారు. They did sing so loudly. వారు చాలా గట్టిగా గంభీరముగా ఆ పాటను పాడి ఉన్నారు. Very clearly. చాలా స్పష్టంగా పాడి ఉన్నారు. ఆ యొక్క పాటలో విమోచన గీతంలో వారు చెబుతూ ఉన్నారు, The enemy is trying to entangle you, take you as a captive and all those things, but God redeemed us. అయితే ఆ యొక్క శత్రువు మనల్ని బంధించబోతూ ఉన్నాడు, పట్టుకొని పోతూ ఉన్నాడు, అయితే దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడని పాడారు. He defeated all the army. ఆ యొక్క సైన్యాన్ని అంతా దేవుడు ఓడించి ఉన్నాడు. He made them go down into the deep of the seas. ఆ యొక్క సముద్రముల యొక్క అట్టడుగు భాగానికి వారిని పంపించాడని That is the redemption song they did sing. అయితే వారు ఆ పాడిన విమోచన గీతం అదే. But at the same time, when a time of hard place came, that they started asking, questioning God. అయితే ఆ స్థలం దారి కొంచెం ముందుకు రాగానే ఒక కఠినమైన ప్రదేశం రాగానే దేవుణ్ణి ప్రశ్నించడం మొదలు పెట్టారు. So this is again, God is testing us. అయితే ఇక్కడ కూడా దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. The second test, ఈ రెండవ పరీక్ష, they came అరణ్యం అనే చోటకు వచ్చి ఉన్నారు. So again, now they're complaining for food. అక్కడకు వచ్చి ఆహారం లేదని సొణుగుతూ ఉన్నారు.
So, Exodus chapter 16, verses 4 అక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనము to verse 7. 7వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి అక్కడ మాటలు. నిర్గమాకాండం 16:4 నుంచి 7 వరకు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండింతలై ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ పాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. See, in the situation of the hardship, when God provides, he's saying that you would know him in the evening and in the morning, how the glory of God is upon you. అయితే ఆ కఠినమైన పరిస్థితుల్లో వారు చెబుతూ ఉన్నారు, దేవుని గురించి మీరు తెలుసుకుంటారు, ఆయన మహిమను మీరు ఉదయకాలంన చూస్తారు అని చెబుతూ ఉన్నారు. The word says, taste the Lord and see how good he is. మన వాక్యం ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని ఉంది. Taste and see that the Lord is good. రుచి చూసి తెలుసుకోవాలి ఏమనంటే దేవుడు ఉత్తముడని. So in this place I wanted to గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. there are 3 layers of manna. అక్కడ మన్నాలో 3 పొరలు ఉన్నాయి. Each layer gives a wonderful taste of the word of God. అయితే ఆ ప్రతి పొరలో కూడా దేవుని వాక్యాన్ని గురించిన ఒక మాధుర్యము, రుచి ఉంది. And the teachers say, అక్కడ బోధకులు చెబుతూ ఉంటారు, every person tasted according to the desire of their heart. వారి యొక్క హృదయ కోరికను బట్టి ప్రతి ఒక్కరూ వాక్యాన్ని రుచిస్తూ ఉన్నారు. And also the teachers say, అలాగే బోధకులు చెబుతున్నారు, the righteous people didn't go far away to gather all the manna. నీతిమంతులు చాలా దూరం వెళ్ళి వారు మన్నాను సమకూర్చుకోలేదు, దగ్గరే ఉన్న చోటనే ఉన్నారు. It was right in front of the tent. వారి యొక్క గుడారము ముందే మన్నా పడింది. So that's how the righteous people got their manna right in front of them. ఆ నీతిమంతులు వారి గుడారం ఎదుటనే ఆ మన్నాను పొందుకొని ఉన్నారు. So we will see 3 wonderful miracles that have happened here. అక్కడ జరిగిన 3 అద్భుతాలను మనం చూడగలము. God clearly said, only collect whatever the portion you need for today. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దినానికి కావలసినంత మాత్రమే మీరు సమకూర్చుకోవాలి. Don't go for extra. మీరు అక్కడ నుంచి ఏదో అధికంగా తీసుకోవద్దు. What did the people do? అయితే ప్రజలు ఏం చేశారు? They did not listen. ఆ మాట వినలేదు. What happened? ఏం జరిగింది? The same manna stank the next day. అయితే ఏదైతే వారు సమకూర్చుకున్నారో అది కంపు కొట్టిందని చూస్తాం. What about the next level of the manna? అలాగే రెండో స్థాయి ఏంటి మన్నాలో? That all on the 6th day they can collect double portion. అయితే 6వ దినాన్న రెండింతల మన్నాను వారు సమకూర్చుకోవచ్చు. How could the same manna can be preserved on the 7th day? అయితే మరి ఈ కంపు కొట్టింది ఒక దినానికి కంపు కొట్టింది కదా, మరి 7వ దినానికి అది ఎలా తాజాగా ఉండగలిగింది? That is the miracle of God. అదే దేవుని యొక్క అద్భుతము. In the presence of God, that nothing, the fresh manna will always stay fresh. అలాగే దేవుని సన్నిధిలో ఆ మన్నా యొక్క తాజాదనము నిరంతరము తాజాగా ఉంటుంది. Even the highest level of the miracle, అలాగే ఆ యొక్క అద్భుతాల్లో ఉన్నతమైన అద్భుతం ఏంటి అంటే, Moshe took the manna in a jar మోషే ఒక పాత్రలోనికి మన్నా తీసుకున్నాడు. and he preserved in that ark. అయితే ఆ నిబంధన మందసములో ఆ పాత్ర మన్నా పాత్రను ఉంచాడు. And it stayed fresh forever. అది ఇప్పటికీ నిరంతరము కూడా తాజాగానే ఉంది. Jesus is that manna for us today. మనకి ఈ దినానికి ఆ పరలోకం నుండి వచ్చిన మన్నా యేసుక్రీస్తు ప్రభువే. In him is our healing. ఆయనలోనే మన స్వస్థత ఉంది. He is our light. He is our life. He is everything for us. ఆయనే మన వెలుగు, ఆయనే మన జీవము, ఆయనే మన సమస్తమై ఉన్నాడు. In him we can experience miracles. ఆయనలోనే మనం అద్భుతాలు In పొందుకోగలము. him we can experience wonders. ఆయనలోనే మన అద్భుతాలను పొందుకోగలము. And he says, in my name I have given you the power to his disciples. అయితే ఆయన శిష్యులకు చెప్పి ఉన్నాడు, నా నామ ద్వారా వచ్చే శక్తిని మీకు ఇచ్చి ఉన్నాను. Did the disciples able to do the same thing the very first time? అలాగే వారు దేవుని నామాన్ని ఉపయోగించి శిష్యులు గొప్ప అద్భుతాలు చేయగలిగారు. They couldn't do it.
అయితే వాళ్ళు చేయగలేకపోయారు. Then they learned from Jesus, అయితే యేసు నుండి వారు నేర్చుకున్నారు. because it comes pure from within their hearts. అయితే వారి యొక్క హృదయ శుద్ధత నుండి అది వస్తూ ఉంది. So this is how we can experience the same way the miracles day after day that is hidden from. దాచయించబడిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అనుదినము ఆ విధంగా మనం But పొందుకోగలము. not only that, it shapes us up. అది కేవలం అంత మాత్రమే కాదు, అది మనలను రూపాంతరపరుస్తుంది, ఒక రూపాన్ని మనకి Every ఇస్తుంది. place that we go through, it's a shape of a characteristic that we need to change to be like Jesus. మనం వెళుతున్న ప్రతి అనుభవము కూడా యేసు వలె మారటానికి మనము రూపాంతరపరచబడుతూ మన రూపాన్ని మార్చుకుంటూ ఉన్నాం. This is the God's design of redemption. అదే దేవుని యొక్క విమోచనలో ఉన్న ప్రణాళిక. But I wanted to expand little more which I haven't shared this morning. అయితే నేను ఈ ఉదయకాలం చెప్పలేని దాన్ని మరొక విషయాన్ని చెబుతూ ఉన్నాను. Now they come to the third place. వారు మూడవ స్థలానికి వచ్చి ఉన్నారు. This is called Rephidim. ఆ మూడవ స్థలం పేరు రెఫీదీము. Rephidim also they were crying for water. అక్కడ రెఫీదీములో కూడా నీటి కొరకు వారు. Yes. The first one is waters, the second one is the bread, the third one is again waters. మీరు చూడండి, మొట్టమొదటిగా వారి పరీక్ష ఎక్కడ జరిగింది అంటే నీటి గురించి, రెండవది ఆహారం గురించి, మూడవది మరలా నీటి గురించి. Now the way the water here that God did a wonderful miracle is talking about the end times. అయితే ఇక్కడ దేవుడు ఆ నీళ్ళిచ్చే ప్రక్రియలో చేసిన అద్భుతము చాలా గొప్పదై ఉన్నది. It talks about the end times. అది అంచె దినాల గురించి మాట్లాడుతుంది. The first bitterness of the waters that he has turned into a sweet water is the first experience of Jesus coming down into this earth to give the living waters to us through his word in us. అయితే మొట్టమొదటి అనుభవంలో నీటి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉందో అది ప్రభు యొక్క మనకి ఇస్తున్న రక్షణ గురించి. That is the song of redemption in Messiah. అది క్రీస్తులో విమోచన గానమయ్యింది. And the next one in Rephidim, అయితే రఫదీములో వచ్చే ఈ అనుభవము, then God says speak or touch the staff onto the stone. అయితే మీరు ఆ యొక్క మోషేతో చెబుతూ ఉన్నాడు, నీ కర్రను తీసుకుని ఆ రాతిని కొట్టు. And the stone splitted into two. అయితే ఆ రాయి రెండు భాగాలు అవుతూ ఉంది, ముక్కలవుతూ ఉంది. And the water gushed out from both of the stones which were splitted into half, and waters came out from it. అయితే ఆ రెండు భాగాలుగా విభజించబడిన ఆ బండ నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. What does this remind us? అది మనకి ఏం నేర్పిస్తూ ఉంది? In the end times, ఆ యొక్క అంచె దినములలో God, Jesus is coming down onto the Mount Olives, where the olive mountain will split into two. Hallelujah. ఆయన ఒలీవల కొండ మీదకి అంచె దినమున రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఒలీవల కొండ విభజించబడబోతూ And the ఉంది. living waters will flow from through it. ఆ పర్వతము ద్వారా జీవ జలములు ప్రవహించబోతూ ఉన్నాయి. And all the nations will come and drink from that living water so that they are healed. అక్కడికి వస్తూ అన్ని దేశాల వారు కూర్చబడి ఆ నీరు జీవజలాలు త్రాగగానే వారు స్వస్థత పొందుకుంటారు. And this is the reason why he is pointing out about the waters, the manna and the waters before hearing the word of God. వారు వాక్యం పొందుకోక ముందే ఈ మూడు అనుభవాలు నేర్పిస్తున్నారు. మొదట జలము గురించి, ఆహారము గురించి, జీవ జలము గురించి ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. And in the end we will drink again and sing the song of the redemption, of the final redemption. అక్కడ మనము చివరి అంతిమంగా పొందుకోబోయే రక్షణను గురించిన విమోచన గానము గీత పాడబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So let's go one more. I wanted to introduce one more concept. నేను మరొక ఆలోచన అంశాన్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. We'll look into the story of Abraham. మనం అబ్రహాము యొక్క కథ తెలుసు మనకి. So Abraham, the first time that he realized that there is only one God. అయితే అబ్రహాము మొట్టమొదటిగా ఆయన గుర్తించగలిగింది ఏంటి అంటే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. In Genesis, when you are reading about the story of Nimrod and all the people what they are trying to do, ఆ యొక్క అధికాండంలో నిమ్రోదు లేదా అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో మనం గమనించినప్పుడు they are all trying to build a tower that can go high into the heavens. అయితే వారందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే పరలోకము ఆకాశము చేరుకోగలిగిన ఒక గొప్ప కట్టడము కట్టాలి, గోపురము కట్టాలని అనుకుంటున్నారు. But what was their thought? అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటి? They want to be gods. అయితే వారంతట వారి దేవుళ్ళు అవ్వాలనుకుంటున్నారు. Nimrod want to be a god. నిమ్రోదు తనంతట తాను ఒక దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. He set a false gods. అక్కడ కొంతమంది చెడు అబద్ధ దేవుళ్ళని పెట్టి ఉన్నాడు. But Abraham is the only
only one. అయితే అబ్రహాం ఒకే ఒక్కడు. He said, no, there is only one God. అక్కడ చెప్పాడు ఇంకెవరు లేరు, దేవుడు అక్కడే. He could hear the voice of God, he could see the voice of God, and he took the decision that there is only one God. దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవుని స్వరాన్ని చూడగలిగాడు. అతను చెబుతున్నాడు ఒకే ఒక దేవుడున్నాడు. He became the foundation of the faith in God. దేవుని యొక్క విశ్వాసానికి ఆయన ఒక పునాదిగా మారాడు. And it says that God said, lek lekha. అక్కడ మనం చూస్తున్న హెబ్రీ మాట ఏంటి అంటే లెక్ లెక్క. Lek lekha means that you leave your place and go for yourself. అక్కడ చెప్పబడుతున్న లెక్క లెక్క అనే మాటకు అర్థం ఏంటి అంటే నువ్వున్న చోటును నిన్ను నువ్వు వెతుక్కునే క్రమంలో విడిచిపెట్టు. He left everything. అక్కడ అన్ని విడిచిపెట్టాడు. He left all the money, whatever his father Terah was earning through the making idols. అక్కడ తన తండ్రి అయిన తెరహు విగ్రహాలు తయారు చేయడం ద్వారా వస్తున్న ధనమంతా అక్కడే విడిచిపెట్టాడు. So he left all of it. అంతా విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి But he left with 300 souls. కేవలము 300 మంది మనుషుల చేత బయలుదేరాడు. He already converted all these 300 souls believing in one God. అయితే ఆ 300 మందిని ఇప్పటికే మార్చి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నమ్మేలా చేయగలిగాడు. There is a story. అక్కడ ఒక కథ ఉంది. In that story, it talks about Abraham. అక్కడ ఆ కథ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉంది. It says that all this world is one side. ఆ యొక్క లోకమంతా ఒక చోట ఉంది. They are trying to make name for themselves. వారికి స్వనామం వారు తయారు చేసుకుంటూ God ఉన్నారు. says, leave all of that and then I'm going to make a name for you. అయితే అబ్రహాంతో చెప్పాడు వారిని విడిచిపెట్టే నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. And he followed it. అది అబ్రహాము అనుసరించాడు. And also Nimrod and his army tried to throw Abraham in the fire. అయితే నిమ్రోదు తన యొక్క సైన్యము అబ్రహాముని అగ్నిలోకి తోసేయాలని ప్రయత్నం This is చేశారు. not in the scriptures. ఇది మన యొక్క వాక్యం మనకు But it కనపడదు. is a true story that people say ఇది ఒక యథార్థ గాథ, ప్రజలు చెప్తున్న గాథ. that God rescued him from the fire. ఆ యొక్క అగ్నిలో నుండి దేవుడు అబ్రహామును రక్షించాడు. And he said, go అప్పుడు చెప్పాడు వెళ్ళు, for yourself. నిన్ను కనుగోవడం కోసం వెళ్ళిపో. He left. ఆ యొక్క అబ్రహాం విడిచిపెట్టాడు. That was his first test. అది తన యొక్క మొదటి పరీక్ష. He became successful ఆయన విజయవంతుడై because సఫలీకృతుడయ్యాడు. he had the heart to love God in the fullness of his heart. తన యొక్క సమస్తాన్ని దేవునికి ఇచ్చేంత ప్రేమ అబ్రహాం కలిగి ఉన్నాడు. Now we'll go to the 10th test. ఇప్పుడు మనము 10వ పరీక్షను చూస్తాము. Abraham did go through 10 tests. అబ్రహాము 10 పరీక్షల గుండా వెళ్ళాడు. In that 10th test, ఆ 10వ పరీక్షలో again God is talking here, lek leka. అక్కడ మరలా దేవుడు మరొక్కసారి లెక్ లెక్క అనే మాటను Only in these చెప్తూ two ఉన్నాడు. places you see lek leka. ఈ కేవలం ఈ 2 పరీక్షల్లోనే లెక్ లెక్క అనే హెబ్రీ మాటను That చూస్తాం. means you go for yourself, you take your step and move forward for God. దేవుని కొరకు నీవు సమస్తాన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళు అనే అర్థం అక్కడ ఉంది. Abraham had his son in an old age. అబ్రహాము తన వృద్ధాప్యమందు కుమారుణ్ణి కలిగి ఉన్నాడు. In 100 years he had his son. 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో God has కుమారుడు given పుట్టాడు. him the inheritance through him. ఆయన ద్వారా ఆ యొక్క సంపద ఇచ్చి ఉన్నాడు. And how can he sacrifice this only child, but the promise of inheritance still exists? How ఒకవేళ that happens? ఒకవేళ ఆ ఒక్కడే ఉన్న కుమారుని కనుక ఇచ్చేసినట్లయితే వారసత్వం ఎలా నిలబడగలుగుతుంది? But he still believed. అయితే అబ్రహాము అప్పటికే నమ్మాడు. He did go for himself. ఆయన తన కోసం ముందుకు వెళ్ళాడు. So let's look at chapter 22. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Brother, could you please read from chapter verse 1, 22 verse 1 all the way to 12? మనం ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి బైబిల్లో. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి
లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతడు నేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వినితీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. Amen. ఆమేన్. First, you can see this in this whole scripture that God tested him again the 10th time. అయితే మనం ఇక్కడ చూడగలిగిన విషయం ఏంటంటే దేవుడు 10వసారి అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు. He believed in God that God will provide for himself a lamb as a burnt offering instead of his son. అబ్రహాము తన కుమారునికి బదులుగా అక్కడ ఒక దహన బలి ఇవ్వగలనని ఆయన నమ్మాడు. And the other thing, here it mentions that Abraham fears God. అయితే మరొక మాట అక్కడ రాయబడి ఉంది, అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి. And he obeys his voice. అలాగే దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తి. In that fear, in that awe. ఆ యొక్క భయములోను ఆ యొక్క గౌరవముతోనే భయపడే వ్యక్తి. I have to sacrifice all my all. This is how I love God. అలాగే మనం ఎలా దేవుణ్ణి ప్రేమించగలము? దేవుని కోసం సమస్తము అర్పించడం ద్వారా. I know there are so many bounds that we have. మనము చాలా బంధకాల్లో బంధించబడి ఉంటాము. But we have to be released from those and sacrifice ourselves to fully love our God with all of our hearts and our soul. పూర్తి హృదయంతో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారముగా ఆ బంధకాలు తెంపుకుని మనంతట మనం దేవునికి సమర్పించుకోబడాలి. So let's look here. ఇక్కడ మనం చూద్దాము that God does a wonder and a miracle. ఇక్కడ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. So if we can bring the slides please. ఈ సమయంలో మనం స్లైడ్స్ చూద్దాం. So the next verse, it's talking about the ram or the lamb which was caught in the thickest. అయితే అక్కడ మనం చూస్తా ఉన్నాం 13వ వచనంలో పొదల్లో చిక్కుకున్న లేదా తగులుకున్న ఒక పొట్టేలును గురించి చూస్తున్నాము. What is this caught in the thickest mean? అక్కడ పొదల్లో తగులుకొని ఉన్న కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అంటే అర్థం ఏంటి? So next verse, ఆ తర్వాత వచనము Genesis 22 verse 13. 22వ అధ్యాయం ఆదికాండము 13వ వచనము. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. Abraham saw a vision. అక్కడ అబ్రహాము ఒక విషయాన్ని చూస్తున్నాడు, ఒక దర్శనాన్ని. And that vision is greater than the sacrifice of his son. ఆ యొక్క తన కుమారుని దహనబలిగా అర్పించడం కంటే ఆ దర్శనం చాలా గొప్పది. It is a story about God our Father and Jesus his son. అయితే ఆ కథ ఎవరి గురించి అంటే తండ్రి అయిన దేవుని గురించి, తన కుమారుడైన క్రీస్తు గురించి. Abraham's son cannot rescue all the humanity from sin. అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మనుషులందరినీ పాపం నుంచి రక్షించలేడు. But God's descendant through Abraham, Isaac and Jacob, that God will come and he will be sacrificed and he will redeem all of the humanity. అయితే అబ్రహాము సంతానం ద్వారా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం ద్వారా దేవుడే మనిషి రూతిగా వచ్చి ఆయన మనుషుల పాపములన్నిటి కొరకు దహనబలిగా అర్పించబడి విడిపించును. That is the path of the redemption. That is the pattern of the redemption that God shows us in the whole Exodus. అయితే ఆ యొక్క నిర్గమాకాండంలో దేవుడు చూపించే విమోచన అంతా కూడా ఇదే. ఎలాగంటే ఆయన కుమారుడు వచ్చి దహనబలిగా అర్పించబడి విడిపించుట, ఆ మార్గాన్ని మనం చూడగలము. Here when we look at couple of Hebrew words, ఇక్కడ మనం కొన్ని హెబ్రీ మాటలను మనం చూద్దాము. So ayil means strength. అక్కడ మాట్లాడుతున్న మాట అయీల్ అంటే బలము అని అర్థము.
Akar means delay or lag behind. అకార్ అంటే ఆలస్యము లేదా వెనకకు వెళ్ళటము. Akaz means grasp, take hold of. అలాగే మరొక మాట అకార్ అంటే పట్టుకోవటము. Akaz. అకాజ్ అంటే పట్టుకోవటము. And then sabak is entangle. సవాక్ అంటే బంధించబడటము. God has given each one of us a unique strength and a unique light in us. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి మనకి ఒక ప్రత్యేకమైన బలాన్ని, ఒక ప్రత్యేకమైన వెలుగుని ఇచ్చి ఉన్నాడు. But when we are entangled in that sin, అయితే ఎప్పుడైతే మనం పాపము చేత బంధించబడతామో, then that takes hold of us. అయితే ఆ యొక్క బంధకము మనల్ని పట్టుకుంటుంది. And at the same time, it holds us that we will not be able to gain strength, or that we will not be able to, grow in that strength in God. అయితే దేవుడు మనకిస్తున్న బలములో పెరగకుండా ఆ బంధకం మనలను పట్టేసుకుంటుంది, బంధించేస్తుంది. But this is what Abraham is looking, that vision that God, Jesus, he will come down and release us. అయితే అబ్రహాం అక్కడ చూస్తున్న దర్శనం ఏంటంటే ఆ బంధకాల నుంచి క్రీస్తు వచ్చి మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. Next slide please. And here it says that Vaikak et Hael Vaya Allah. So in these words, Vaikak means proactively taking. వైకాక్ అంటే క్రియాశీలకంగా తీసుకోబడట. And then the Allah means, the same word means, it's a burnt offering at the same time that he is going to make us rise up. అక్కడ వాడబడుతున్న హెబ్రీ మాటకు అర్థం ఏంటి అంటే దహన బలి, అదే సమయంలో ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడుట. And which is what Jesus did. అదే కార్యాన్ని దేవుడు చేసి ఉన్నాడు. And he has given the same strength. అదే బలాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. Through the power of resurrection. ఆ యొక్క పునరుత్థానము ద్వారా క్రీస్తు శక్తిని మనం పొందుకుంటున్నాము. I wanted to point out that in this story, if you catch this or not, but it says that Abraham traveled 3 days journey. అయితే మీరు గమనించారో లేదో, పట్టుకున్నారో లేదో కానీ ఈ కథలో అబ్రహాము 3 దినాల ప్రయాణం చేశాడు. If you look at the whole Exodus story, ఒకవేళ నిర్గమాకాండం యొక్క చరిత్ర అంతా చూసినట్లయితే you will see the pattern of 3 over and over and over. మీరు అక్కడ 3 అనే విషయాన్ని మరలా చూస్తారు. The 3 questions that Moses asks, అక్కడ మనం చూడగలము 3 ప్రశ్నలు మోషే దేవుణ్ణి అడిగాడు. 3 answers God gives. దేవుడు 3 జవాబులు ఇచ్చాడు. 3 miracles that he can do through Moshe. అలాగే దేవుడు 3 అద్భుతాలు చేసి ఉన్నాడు. And again there is like a pattern of 3 over and over. అక్కడ మరలా 3 అనే ప్రస్తావన అధికంగా మనం నిర్గమాకాండంలో చూస్తాం. What is the pattern of 3? That God says that I am. అక్కడ దేవుడు He says that I was, I am, I will be. అదే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నేను పూర్వంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో ఉండబోతూ ఉన్నాను. He is the tense of this 3 pattern. అక్కడ మనం చూస్తున్నట్లుగా 3 కాలాల మాట అక్కడ మనం దేవునిలో చూస్తున్నాం. And also the heaven. అలాగే పరలోకము. And this space or the expanse or this heaven. అలాగే ఈ యొక్క కనిపిస్తున్న ఆకాశము. And then this earth. అలాగే భూమి. He is a God, King of Kings, who dwells in the heavens, above heavens. ఆయన పరలోకములందు ఆకాశములందు నిరంతరము జీవించే దేవుడై And ఉన్నాడు. God has created all this expanse for his glory. అలాగే తన యొక్క మహిమ కొరకు మనకు కనిపిస్తున్న సమస్తాన్ని, ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. And he has chosen Jerusalem, Israel, as his holy dwelling place, where he would step foot on that place. అలాగే ఆయన ఈ భూమి మీద నివసించడం కోసం యెరూషలేమును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. So these are the 3 tabernacles, if you will, you can understand. ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుడు నివసించే ఈ 3 ప్రత్యక్ష గుడారాలు. And at the same time, when the children of Israel came to Mount Sinai, అలాగే ఆ సమయంలో ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు there are 3 divisions as well. అక్కడ మనము 3 భాగాలు చూస్తాం. The children of Israel here, అలాగే ఇశ్రాయేలీయులు అందరూ కలిసి, then the priestlyhood, ఆ తర్వాత యాజకులు, then Moshe and Aaron. ఆ తర్వాత మోషే, అహరోనులు. It's a setup of a tabernacle of three places. ఇది కూడా ప్రత్యక్ష గుడారం ఎలాగైతే 3 భాగాలుగా విభజించబడిందో ఆ విభజన ఇక్కడ చూస్తాం. And Jesus died
and rose again on the third day. ఇదంతటికి అర్థం ఏంటి అంటే యేసుప్రభు వారు చనిపోయి మూడవ దినాన తిరిగి లేపబడ్డాడు. This is a pattern of the redemption of three. ఇది ఈ మూడు ద్వారా ప్రభు తన యొక్క రక్షణ ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. So let's go into the next slide. తర్వాత స్లైడ్కి మనం వెళ్దాం. And okay, we can skip this slide. We know that God is the one who provides. God is the one. Ira means a fear that we translate, but above all, that God can see through everything, and in that fear that we need to respond and say, it's like, God sees everything. I have to be careful in everything that I do. This is what it means that Ira, God sees. అయితే ఇక్కడ మన 22వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చూచుకును అనే మాటకి అర్థం ఏంటి అంటే ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్నాడు అనే మాటలోనే మనకి భయము అనేది రావాలి. David says the same thing. Where can I go? Even if I go into the deep waters, you see me. అక్కడ చెప్తున్న 139వ కీర్తనలో దావీదు చెప్తాడు, నీ నుండి ఎక్కడికి నేను తప్పించుకోగలను, నీటి యొక్క కింద భాగానికి వెళ్ళినా కానీ అక్కడ నువ్వు ఉన్నావు. And David also cries out when he sinned. He cries out saying like, I have sinned 3 ways. అక్కడ దావీదు కూడా చెప్తూ ఉన్నాడు, తన పాపం చేసినప్పుడు 3 విధాలుగా నేను పాపం చేసి ఉన్నాను. And he's asking, restore me back in the 3 ways as well. అలాగే దావీదు యొక్క ప్రార్థన ఆక్రందన ఏంటి అంటే ఆ 3 విధాలుగా మరలా నన్ను తిరిగి పునరుద్ధరణ చెయ్యి. This is how David feared God. అలాగే దావీదు ఈ విధంగా దేవునికి భయపడ్డాడు. And next slide please. ఆ తర్వాత విషయం చూద్దాం మనం. Okay, before going here, I thought I had another slide. Yes. This slide I wanted to show. The Exodus chapter 1. నిర్గమకాండం 1వ అధ్యాయము. So when you look at these different words here, ఇక్కడ మీరు వేరు మాటలు చూస్తూ ఉంటాం మనము. each first letter from these words, ఆ యొక్క మాటలన్నిటిలోండి మొట్టమొదటి అక్షరాన్ని చూసినట్లయితే the first letter, ఆ మొదటి అక్షరము here this vav, వావ్ అనే అక్షరం అది, it represents man. అది మనిషిని సూచిస్తూ ఉంది. And the man can go into captivity. మనిషి బంధకాల్లోనికి చెరలోనికి వెళ్ళగలడు. And the same man, which is Jesus, can restore us from captivity. అలాగే అదే మనిషి, యేసు అనే మనిషి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించగలడు. The first 3 letters of these 3 words, the shin, the vet, and the yud, ఆ తర్వాత వస్తున్న మొదటి అక్షరాలు which says shivi, which means captivity. ఆ యొక్క 3 అక్షరాల యొక్క అర్థం ఏంటి అంటే చెర, క్యాప్టివిటీ. This is the pattern that was set in Exodus. అది ఎక్సోడస్లో అంటే నిర్గమకాండంలో ఈ విధమైన అమరిక మనం చూస్తాం. All the 70 souls descended from Jacob. యాకోబు నుండి వచ్చిన ఆ 70 మంది మనుషులు They went into Egypt. వారు ఐగుప్తులోనికి వెళ్ళారు. They went and left captivity. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చెరలోకి వెళ్ళారు. They couldn't come out. ఆ చెరలోనికి వారు బయటికి రాలేకపోయారు. Pharaoh did 3 different type of bondages. అక్కడ ఫరో 3 విధాలైన చెరను వారికి ఇచ్చాడు. 3 types of bitterness that 3 generations has to go through. అక్కడ 3 తరాలు 3 వివిధ భయంకరమైన చెరను అనుభవించారు. This is again you will see the pattern of 3. అక్కడ మీరు మరలా 3ను మనం చూస్తాం. అక్కడ And God is going to redeem us. అక్కడ దేవుడు విడిపించబోతూ ఉన్నాడు మనలను. In our lives we go through the same pattern of 3. మన జీవితాల్లో కూడా మనము ఈ 3 అంతల చెరను చూస్తూ The ఉంటాం. life that we didn't know Christ before, దేవుణ్ణి ఎరగని సమయము, the time where we have experienced God and He has changed us and He has cleansed us our past and set forward. రెండవ స్థాయి ఏంటి అంటే దేవుణ్ణి ఎరిగిన స్థాయి, ఎరిగిన తర్వాత ఆయన మన జీవితాల్లో మార్చిన స్థాయిగా మనం చూస్తున్నాం. And the final stage is walking with God మూడవ స్థాయి దేవునితో నడిచే స్థాయి, for His purpose. ఆయన ఉద్దేశము కొరకు, ఆయన చిత్తము కొరకు. So this is what God has set a pattern. ఆయన ఏర్పాటు చేసిన ఒక చక్కని అమెరిక విధానం అయి ఉన్నది. Exodus, the end of the Exodus chapters, మనం ఆ యొక్క నిర్గమకాండం చివరి అధ్యాయాలు చూసినట్లయితే He says, I'm going to dwell in the midst of you. మీ మధ్యలో నేను జీవించాలనుకుని నివసించబోతున్నానని దేవుడు చెప్పి ఉన్నాడు. And He comes down from the heavens above through His glory. ఆయన మహిమ ద్వారా పైన పరలోకములో నుండి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. And He fills the tabernacle with His whole presence. ఆయన యొక్క సన్నిధి ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని అంతా నింపివేశారు. He fills
in this tabernacle, this temple. అయితే మనలో ఉన్న ఈ గుడారాన్ని కూడా ఆయన నింపబోతూ ఉన్నాడు. So that is the pattern. That is the purpose that God has. He desires to dwell in this tabernacle. ఆయన ఈ హృదయం అనే గుడారంలో జీవించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. Draw near to me, I will draw close to you. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. So one question I wanted to ask. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. So how did before that we'll read Genesis chapter 26 verse 5. మనం దానికంటే ముందు ఆది కాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాము. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. God is talking to Isaac. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. And he's saying that he's reconfirming the promise of Abraham to Isaac. అలాగే ఏదైతే నిబంధన అబ్రహాముకు చేసి ఉన్నాడో ఆ నిబంధన మరలా పునఃస్థాపితం చేస్తున్నాడు. But he's saying that he's testifying that your father Abraham did all of these. అయితే అబ్రహాము గురించి, తన తండ్రి అయిన అబ్రహాము గురించి ఇస్సాకుతో దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, నీ తండ్రి ఇవన్నీ చేశాడు. In the New Testament, Paul writes about this, saying like we are also children of Abraham. అదే దీని గురించి పౌలు వివరిస్తూ నూతన నిబంధనలో మనము కూడా అబ్రహాము యొక్క సంతానము అయి ఉన్నాము. He is reconfirming the same promise to us as a children of Abraham. మనము అబ్రహాము పిల్లలమై ఉన్నామని చెప్పి పిల్లలమై ఉన్నామని పౌలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. So how can we, the question is, how can Abraham do all the commandments, all the mitzvah, all the decrees and all the instructions even before God gave all these instructions to children of Israel? ఇశ్రాయేలీయులకి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను ఇవ్వక పూర్వమే అబ్రహాము ఏ విధంగా ఆజ్ఞలను కట్టడలను నియమాలను గైకొన్నాడు. He came to know who God is fully. అయితే అబ్రహాము దేవుడు ఎవరో సంపూర్ణంగా తెలుసుకోగలిగాడు. He put everything that he loved, he sacrificed everything and stepped forward and stood for God. దేవునికి సమస్తాన్ని, తనకున్న సమస్తాన్ని అర్పించి దేవుని కొరకు ముందడుగు వేసిన వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. That is how we have to go forward. మనము కూడా ఆ విధంగా ముందడుగు వేయాలి. Then whatever the promise that God has given to Isaac, his Abraham's son, as a son of Abraham, we get the same. We can inherit the same promise. ఆ విధంగా ఎలాగైతే అబ్రహాము కుమారుడిగా ఇస్సాకు అన్ని పొందుకున్నాడో అబ్రహాము పిల్లలుగా మనము కూడా అవన్నీ పొందుకోగలము. Last slide, please. John, his disciple, Yeshua's disciple, Jesus' disciple. యేసు శిష్యుడైన అపోస్తలుడైన యోహాను, and he is writing at the end of his life. తన యొక్క జీవిత చరమాంకంలో చివరి స్థితిలో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. And he is talking only about God's love. అక్కడ కేవలం దేవుని ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. And he is telling like that he has experienced, that what he has seen, what he has experienced, what he has touched, everything he is witnessing in that love. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన ఏమైతే చూచి ఉన్నాడో, ఆయన ఏమైతే తాకి ఉన్నాడో, వాటన్ని ఆయనైతే అనుభవించి ఉన్నాడో వాటన్నిటి గురించి రాస్తూ ఉన్నాడు. And then he's writing this and he says, I'm writing a new commandment, I'm giving you a new commandment, like Jesus did the same thing, that if you love me, obey my commands. అయితే అక్కడ ఒక కొత్త ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గై. Same way Yochanan or John is writing the same thing. ఇక్కడ యోహాను అదే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. And he's pointing out to 3 states. అక్కడ 3 దశలను గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. First is the children, మొట్టమొదటిగా చిన్నపిల్లలారా అని చూస్తున్నాం. then the young men, అలాగే యవనస్తులారా, and then the fathers. తండ్రులారా, 3 స్థాయిలు చూస్తున్నాము. When he's talking about the children, ఇక్కడ చిన్నపిల్ల గురించి మాట్లాడుతూ, then he says, because your sins have been forgiven on account of his name. అలాగే యేసు నామం వల్ల మీ పాపములు క్షమించబడి ఉన్నవి. Sometimes we behave like a childish behavior. చాలా సార్లు మనము చిన్న పిల్లల వలె మనస్తత్వం కలిగి ఉంటాం, మనము ప్రవర్తిస్తూ ఉంటాం. When Jesus says that your mind and your heart should be pure like children, that's a different instance, but this is more like a childish behavior. అయితే ఇక్కడ ప్రభువారు చెప్పారు, మీ హృదయము మీ మనస్సు చంటి బిడ్డలను పోలి ఉండాలని ప్రభువు చెప్పారు. అది వేరొక విషయము, ఇది వేరొక విషయము. But here you are being like a childish and stepping out of God's ways and doing a mistake. అయితే ఇది ఎలాంటిది అంటే, చిన్నపిల్లలు ఎలాగైతే మనం ఏర్పాటు చేసిన మార్గాలను తప్పుపోతారో అలాగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడు మనల్ని క్షమించాడు. His grace, through His mercy, through His compassion, He's giving another opportunity for us to stand back. ఆయన కృప ద్వారా, ఆయన కనికరమ ద్వారా, ఆయన జాలి ద్వారా మరలా నిలవబడడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. I need to look into my own life and see where I am at. Am I going in this repeated cycle all the time and falling back, and that I'm repeating everything like a loop, like a cycle? అయితే మనము ఒక చక్రం వలె పడిపోవడము, మరలా తిరిగి లేపబడ్డం, పడిపోవడం, మరలా క్షమించబడ్డం, ఇట్లా నిరంతరము కూడా ఒక సైకిల్లో, ఒక చక్రంలో ఉన్నామని మనల్ని మనం పరిశీలించుకోవాలి. Or we can step like a next step as a young man. అలాగే ఆ స్థాయిలో నుండి, చిన్నపిల్లల స్థాయిలో నుండి యవనస్తుల దశలోనికి మనం వెళ్ళాలి. And Yochanan, John says that because you have overcome the evil one. ఈ దశలో యోహాను చెబుతూ ఉన్నాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. That in the name of Jesus, యేసు నామము ద్వారా that we can step forward and fight the darkness in this world. ఈ యొక్క లోకంలో అంధకార శక్తులతో మనం పోరాడగలము. Like Jehoshua who fought the battle at Amalek. ఎలాగైతే యెహోషువ అమాలేకులతో యుద్ధం చేశాడో ఆ విధంగా మనం యుద్ధం చేయగలము. Like David as a young man defeated Goliath. When everyone was afraid and fearful and are hiding. ఎలాగైతే దావీదు గొల్యాతును జయించిన విధంగా ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ భయపడుతూ ఉన్నారు, కానీ దావీదు అక్కడే జయించాడు. Or like fathers. ఆ తర్వాత స్థాయి తండ్రులు. That you have fully known the one. అలాగే అక్కడ చెప్పబడుతూ ఉంది, మిమ్మల్ని పంపిన వారిని మీరు సమస్తం ఎరిగి ఉన్నారు. That they knew the Father God and the Son Jesus. అలాగే వారు ఎవరిని ఎరిగి ఉన్నారు అంటే తండ్రిని ఎరిగి ఉన్నారు, కుమారుణ్ణి కూడా ఎరిగి ఉన్నారు. Both as together as ఇద్దరు కూడా, తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒక్కటై ఉన్నారు. Jesus says, if you know me, you know the Father as well. యేసు చెప్పారు కదా, మీరు నన్ను ఎరిగితే తండ్రిని కూడా ఎరిగి ఉన్నట్లే. And in that stage then people will thank God, people will praise God, people will worship God and says, yes Lord, you did this wonder and a miracle for me. You took me through all these places, and they always remember and praise God and worship God, even write songs and sing to Him. ఆ యొక్క దశలో, తండ్రులుగా ఉన్న దశలో వారు దేవుని స్తుతించి ఆరాధించి చెబుతూ ఉంటారు, అవును ప్రభువా, మా జీవితంలో ఇట్లాంటి అనుభవాల గుండా నువ్వు నన్ను తీసుకెళ్ళావు, ఇట్లాంటి స్థితుల ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని విడిపించావు అని చెప్పి దేవుణ్ణి ఆరాధించేవారిగా, స్తోత్రించేవారిగా ఉన్నారు. I wanted to close with this thought. అయితే ఈ ఆలోచన ద్వారా నేను ముగించాలనుకుంటున్నాను. Where I am at. అయితే మనం ఎక్కడ, ఏ దశలో ఉన్నాం? How am I now? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? What am I doing? నేనేమి చేస్తా ఉన్నాను? What is my state that I'm going through right now? ఈ సమయంలో నేను ఈ 3 దశల్లో ఏ దశలో ఉన్నాను? Am I giving all my life, my love, or am I sacrificing myself to God or not? నా యొక్క ప్రేమను, నా జీవితాన్ని, సమస్తాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నానా? This is the hardest lesson that I have learned. ఈ యొక్క వాక్య భాగం ద్వారా నేను నేర్చుకున్న కఠినమైన స్థితి ఇదే, పరీక్ష ఇదే. And God has taught me that do the right way. అక్కడ దేవుడు నాకు నేర్పించినాడు సరైనది ఎంచుకుని చేయమని. So let's commit ourselves into God. కాబట్టి దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందామా? I would like to ask Pastor Divakar to come and close us in prayer. Thank you. ఈ యొక్క ప్రసంగాన్ని పాస్టర్ దివాకర్ గారు వచ్చి ప్రార్థనతో ముగిస్తారు.